ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? మనం సస్టైన్గా ఉండి వేరే వాళ్ళని కూడా సస్టైన్గా మనతో పాటు డెవలప్ చేయడం. ఇట్స్ నాట్ ఓన్లీ ఎన్విరాన్మెంట్గా డెవలప్ చేయడం, సోషల్గా, ఎకనామికల్గా, ఎవ్రీథింగ్ ఆల్ వైజ్గా డెవలప్ చేయడమే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ విచ్ మీట్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్. అంటే ప్రజెంట్ని సాటిస్ఫై చేస్తూ ఫ్యూచర్ని కూడా సాటిస్ఫై చేసేలాగా యూజ్ చేసుకోవడం రిసోర్సెస్ని టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఇదేంటి అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే? ఆన్ సడన్గా ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ అయితే కాదు. ఫస్ట్ మనం 1972 నుంచి ట్రేస్ చేయాలి. అసలు ఎన్విరాన్మెంట్ గురించి ఎప్పుడు డిస్కషన్ చేశారు, దాంట్లో ఏ గోల్స్ వచ్చాయి, దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ అనేది కూడా COP21లో, దానికంటే ముందు COP20 వరకు జరిగాయి. సో అవన్నీ తెలుసుకుంటేనే మనకు COP21 ఎలా వచ్చిందో అర్థమవుతుంది. సేమ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా ఎవల్యూషన్ ఏంటి అంటే, ద హిస్టరీ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డేట్స్ బ్యాక్ టు 2000 when the United Nations adopted Millennium Development Goals to address global poverty, hunger and education. యాక్చువల్లీ 2000లో మిలీనియం గోల్స్ అడాప్ట్ చేసుకున్నాం మనం. మిలీనియం అంటే చాలా ఇంపార్టెంట్ గోల్స్, కానీ ఆ గోల్స్ అంత కరెక్ట్గా లేవు. బికాస్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ బెస్ట్ అని అనిపించింది. యాక్చువల్లీ వి ట్రైడ్ 2 to 3 years ట్రై చేసాం, బట్ అంత మంచి రిజల్ట్ అనిపించలేదు. బట్ అది అండ్ లాజికల్గా కూడా ఫ్రేమ్ చేసినట్టు అనిపించలేదు. సో ఇదేం అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, కానీ మీరు తెలుసుకోవాలి ఫర్ జనరల్ నాలెడ్జ్ కోసం అనుకుంటే చూడండి. 2000లో మిలీనియం గోల్స్ అనేది ఫ్రేమ్ చేశాం. దాన్ని చేసుకుంటూ అవి సక్సెస్ అవ్వలేదు అని వీ స్టార్టెడ్ 2015లో. ఆఫ్టర్ 5 years 2000లో స్టార్ట్ అయ్యిండే, 5 years చూసాము సరిగ్గా లేదు అని 2015లో వీ అడాప్టెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ద 2030 అజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. There are 17 sustainable development goals associated with 169 targets and 304 indicators. ఏదైనా ఈ గోల్ సాటిస్ఫై చేసామా లేదా అనే దానికి ఇండికేషన్, ఎలా పాపులేషన్, దాంట్లో ఎంతమంది ఉన్నారు, డేటా కలెక్ట్ చేయడం, గ్రాఫ్స్ కలెక్ట్ చేయడం అలా. సో అడుగుతారండి, 17 goals, 169 targets, 304 indicators. The most widely accepted definition of sustainable development was given by Brundtland Commission ఇన్ ఇట్స్ రిపోర్ట్ అవర్ కామన్ ఫ్యూచర్. ఇది అడుగుతారు, ఎవరిచ్చారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే బ్రుంట్లాండ్ కమిషన్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ అవర్ కామన్ ఫ్యూచర్, మన కామన్ ఫ్యూచర్. సో 1972, 1982, 1992 ఇవి మూడిట్లో ఇంపార్టెంట్. స్టాక్హోమ్ డిక్లరేషన్, రియో డి జెనైరో, బ్రుంట్లాండ్ కమిషన్ ఈ 1982 తర్వాత 1987 మధ్యలో జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాల్స్ ఫర్ concentrated efforts towards building an inclusive, sustainable and resilient future for people and planet. Not only for people, మన ప్లానెట్ కూడా హెల్తీగా ఉండాలి అని. సో ఏంటి ఆ గోల్స్ అని అన్నాను కదా, 17 చూడండి ఇక్కడ. 17 నో పావర్టీ, ఇది ఎకనామిక్, జీరో హంగర్, ఇది కూడా ఎకానమీ అండ్ సోషియో కింద కూడా వస్తుంది. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, మనం బాగుంటేనే మన ప్లానెట్ కూడా బాగుంటుంది. మన ప్లానెట్ బాగుంటేనే మనం బాగుంటాం. సో ఎకానమీ అండ్ సోషల్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇది హ్యూమన్ డెవలప్మెంట్. జెండర్ ఈక్వాలిటీ, ఇది కూడా సోషల్ ఒక ప్రాబ్లమే. క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, సో ఇది ఇంపార్టెంట్, క్లీన్ వాటర్. సో అడుగుతారండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అని. నో, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఫర్ సోషియో ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. వాటర్ అండ్ శానిటైజేషన్ 6th గోల్ గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ 7th వన్. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ 8th. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9th కూడా, బికాజ్ ఇండస్ట్రీస్ వల్లే కదండి కార్బన్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతున్నాయి. అది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ 11th. రీజనబుల్ కన్జంప్షన్, ఇదే ద మోస్ట్ ఇంపార్టెంట్. రీజనబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, ఊరికనే ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేసేయడం, ఊరికనే పడేయడం కాదు. కన్జంప్షన్ అనేది ప్రాపర్గా లాజికల్గా ఉండాలి. క్లైమేట్ యాక్షన్ 13. లైఫ్ బిలో వాటర్, ఓషన్స్, నాట్ ఓన్లీ ఓషన్, లేక్స్, వెట్లాండ్స్లో ఉండే బయోడైవర్సిటీ కూడా మనకి ఇంపార్టెంట్. లైఫ్ ఆన్ ల్యాండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది వరల్డ్
ఇంటర్నేషనల్ రిలేషన్స్ కిందకు వస్తుంది. అందరం పీస్ఫుల్గా ఉండాలి. పార్ట్నర్షిప్ ఫర్ ద గోల్స్. ఇప్పుడు మనం ఈ గోల్స్ అన్నీ సక్సెస్ చేయాలి అంటే పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 6th క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్, అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ, 9th ఇండస్ట్రీస్, 11th సస్టైనబుల్ సిటీస్, రెస్పాన్సిబుల్ కన్జంప్షన్, 13th ఈజ్ క్లైమేట్ యాక్షన్, బిలో వాటర్, అబోవ్ ల్యాండ్, 17th పార్ట్నర్షిప్. ఇవి ఇఫ్ పాసిబుల్ గుర్తుపెట్టుకోండి. వాటర్ అండ్ శానిటైజేషన్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ గోల్స్ సెట్ ఆఫ్ 17 ఆల్రెడీ మనం డిస్కస్ చేసి యునైటెడ్ నేషన్ 2015లో ఫ్రేమ్ చేసింది. 2030లో మనం ఇవన్నీ ఛాలెంజ్ని అడ్రస్ చేయాలి అని. అండ్ ఇవేంటి? సోషో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ టు బీ అచీవ్డ్ బేస్డ్ ఆన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. దీంట్లో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఓన్లీ 3 ఫ్యాక్టర్స్ని, పావర్టీ, హంగర్, అవే ఎలిమినేట్ చేసేది. కానీ ఇది వైడర్ స్కోప్, వైడ్ రేంజ్ ఆఫ్ స్కోప్, ఎరాడికేషన్, హెల్త్, జెండర్, ఎకానమీ అన్నీ. ఓకే, అసలు ఎందుకు మనం కన్సల్ట్ చేయాలి అని అనుకుంటున్నాం? సో మన మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి లెట్స్ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్. కీ ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్. డిస్పైట్ గ్లోబల్ అకార్డ్స్, బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ లాసెస్ ఆర్ యాక్సలరేటింగ్ ద గ్లోబ్. అంతే కదండి, మనం ఎంత ట్రై చేస్తున్నా ఇంకా ట్రై చేయడం లేదులే. వీఆర్ ట్రైయింగ్ ఓన్లీ 20%. ఒక 70-80% ఎఫర్ట్స్ అన్నా చేస్తే మన అర్త్, మన ప్లానెట్ ముందు ఎలా ఉండేదో అలానే. ఆల్రెడీ హీట్ అందరూ బయట చూస్తున్నారు అనుకుంటా. వీఆర్ విట్నెసింగ్ ఏ డేంజరస్ డిక్రీజ్ ఇన్ నేచర్. హ్యూమన్ ఆట్ టు బ్లేమ్. నేచర్ హ్యాస్ డిటోరియేటెడ్ మోర్ డ్రాస్టికల్లీ దాన్ లాస్ట్ 50 years. లాస్ట్ 50 yearsలో జరిగేది ఇప్పుడు మనకు 2-3 yearsలోనే జరిగిపోతుంది. వైల్ గ్లోబల్ వార్మింగ్ రిస్క్ హ్యావ్ యాక్సిలరేటెడ్, వీఆర్ ఫేసింగ్. ఇది అడుగుతారు. ఇప్పుడు మనం 6th గ్రేట్ ఎక్స్టింక్షన్లో ఉన్నాం. ఏ ఎక్స్టింక్షన్లో ఉన్నాం? 6th గ్రేట్ ఎక్స్టింక్షన్. రిమెంబర్ దిస్. అంటే 6th గ్రేట్ ఎక్స్టింక్షన్ అంటే ఏంటి అని అడుగుతారు. 6th గ్రేట్ ఎక్స్టింక్షన్ అంటే ఆల్రెడీ 5 phases ఆఫ్ ఎక్స్టింక్షన్స్లో కొన్ని వెళ్ళిపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు 6thలో 1 million స్పీసీస్ ఆర్ థ్రెటెండ్. ఇవి ప్రొటెక్ట్ చేసేస్తే మనం 6th ఎక్స్టింక్షన్ నుంచి కొంచెం సేఫ్గా ఉండొచ్చు. 75% ఆఫ్ ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది. వెట్లాండ్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి. మెరైన్ ఎకోసిస్టమ్, డిమినిషింగ్ ద ఓషన్. సో ఇవన్నీ ఇంత చేస్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు ఎవాల్వ్ అయ్యింది? ఇలా మనం అర్త్ని ఇంత 75% లాస్, 6th మాస్ ఎక్స్టింక్షన్లో ఉన్నాము. ఈ రీజన్స్ వల్ల వచ్చాయి. సో దీనికోసం ఇనిషియేటివ్స్ ఏంటి అంటే 2030 కల్లా 30% ఆఫ్ అర్త్ రీస్టోర్ చేయాలి అని. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఏం తీసుకుంది అంటే 30/30 అని అంటారు. ఓషన్ అండ్ ల్యాండ్లో ఉండే డిటోరేట్ అయ్యేదాన్ని తీసుకొస్తాము. రెడ్యూస్ హార్మ్ఫుల్ గవర్నమెంట్ సబ్సిడీస్, 500 billion per year, కట్ ఫుడ్ వేస్టేజ్, ఇంక్రీజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఫ్లో ఫర్ డెవలప్డ్ టు డెవలపింగ్ కంట్రీస్. స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్ని చేస్తాము. అట్లీస్ట్ 30 billion ఇయర్ టు రీస్టోర్ బయోడైవర్సిటీ. చెప్పాను కదండి. కుమ్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, ఇది చాలా ఇంపార్టెంట్. 2022లో వచ్చింది. యాజ్ ఎ బ్రేక్ త్రూ అగ్రిమెంట్ అమాంగ్ గవర్నమెంట్ టు ఆల్టర్ సొసైటీస్ కనెక్షన్ విత్ బయోడైవర్సిటీ. సొసైటీకి బయోడైవర్సిటీకి ఉన్న గ్యాప్ని తక్కువ చేయడానికి. కుమ్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఏ ఇయర్లో వచ్చిందంటే 2022. ప్యారిస్ అగ్రిమెంట్ మనకు తెలుసు, 1.5 degrees కంటే 1.5 degrees కంటే తక్కువ ఉండేలా ప్రొటెక్ట్ చేస్తాము అండి అని. ఇండియా హెస్ ఆల్సో బీన్ యాక్టివ్లీ టువర్డ్స్. ఇండియా త్రూ సస్టైనబుల్గా డెవలప్ అవడానికి ఇండియా ఏం చేస్తుందంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తుంది మెయిన్గా. అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫస్ట్ టైం కాదు. అండ్ సోలార్ 450 gigawatts బై 2030. ఇప్పుడు ఇది రీసెంట్గా ఇంక్రీజ్ చేసి 500 gigawatts అని అంటుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విత్ ఫ్రాన్స్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో ఒకసారి కామెంట్ చేయండి. అమంగ్ సోలార్ రిచ్ కంట్రీస్. స్వచ్ఛ భారత్, క్లీన్ ఇండియా మిషన్. అవును, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. జల్ శక్తి, వాటర్ హార్వెస్ట్మెంట్, వాటర్ కూడా వేస్ట్ చేయకుండా. నమామి గంగా ప్రాజెక్ట్. పరంపరగత్ కృషి వికాస్ యోజన. పరంపరగత్ కృషి వికాస్ యోజన ఈజ్ ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్. అండ్ ఇంకా మీకు తెలిసిన ఏమైనా స్కీమ్స్ ఉంటే కమెంట్ చేయండి.
ఓన్లీ ఫర్ ఎన్విరాన్మెంటల్. మ్యాంగ్రూవ్స్ ప్రొటెక్షన్ కోసం ఉంది, ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ కోసం ఉంది, బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ కోసం ఉంది, ఎయిర్ ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్, ఫర్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు ప్రొటెక్ట్. ఒకప్పుడు అవంతకవే సస్టైన్గా ఉండేది, బట్ ఇప్పుడు మనం చేసిన డ్యామేజ్ వల్ల అగైన్ వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. సో ఇఫ్ యూ నో ఎనీ స్కీమ్స్ ప్లీజ్ కమెంట్. అండ్ డిగ్నిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే పార్ట్నర్షిప్, జస్టిస్, ప్లానెట్, పీపుల్, డిగ్నిటీని, ప్రాస్పరిటీ కోసం చేసేది. గ్లోబల్ ఇనిషియేటివ్, ఇది ఒక సైడ్ అయితే, ఇది జస్ట్ ఒక స్మాల్ ఎవల్యూషన్ ఐ విల్ డిస్కస్. ఫస్ట్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ నుంచి స్టార్ట్ అయింది ఎన్విరాన్మెంట్. అంతకంటే ముందు యూకే వాళ్ళంతా ఇండస్ట్రీస్ అవి ఇవి ఎస్టాబ్లిష్ చేసి ఆల్రెడీ సగం పొల్యూషన్ అయిపోయింది. అప్పుడు 1972లో ఫస్ట్ టైం దే రియలైజ్డ్ ప్లానెట్ అనేది చేంజ్ అవుతుంది అని. సో 1972 వాజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ పుట్టింగ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్. ఇట్ రిజల్ట్ ఇన్ స్టాక్హోమ్ డిక్లరేషన్, ప్రిన్సిపల్స్ అండ్ యాక్షన్ ప్లాన్స్. యుఎన్ఈపి చెప్పాను కదా, 1972 స్టాక్హోమ్ డిక్లరేషన్. తర్వాత యుఎన్ఈపి వాజ్ సెటప్ ఇన్ 1972. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ అది ఫస్ట్ మీటింగ్ జరిగిందో, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కమిషన్ అనేది స్టార్ట్ అయింది 1972 టు క్యాటలిస్ట్, అందరినీ గ్రూప్ చేయడానికి, మూమెంటం తీసుకురావడానికి స్టార్ట్ అయింది. తర్వాత ఎర్త్ సమిట్ 1992లో, దాంట్లో బ్రుంట్లాండ్ కమిషన్ రిపోర్ట్. రియో డి జెనైరో, ద రిజల్ట్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఫర్ ఫాలోయింగ్. రియో బ్రుంట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో ఈ రిపోర్ట్లో అవర్ కామన్ ఫ్యూచర్, దీంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఫస్ట్ టైం మెన్షన్ చేశారు. అండ్ దీంట్లో ఎవాల్వ్ అయ్యేది యుఎన్ఎఫ్సిసి, యుఎన్సిబి, రియో డి డిక్లరేషన్, కైటో ప్రోటోకాల్, ఇవన్నీ నెక్స్ట్. కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇవన్నీ నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ రామ్సార్ కన్వెన్షన్ ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలండి. వియన్నా కన్వెన్షన్, మాంట్రియల్, ఇది క్రొనాలజీ కోసం జస్ట్ ఇక్కడ పెట్టాను. బేసల్ కన్వెన్షన్, ఇఫ్ యూ నో వాట్ ఈస్ బేసల్ కన్వెన్షన్ ప్లీజ్ కమెంట్. ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉన్న టాపిక్. గ్లోబల్ టైగర్ ఫోరం, మినిమాటా కన్వెన్షన్ ఫర్ మెర్క్యూరీ, అలా. సో దిస్ ఈజ్ హౌ ఇట్స్ ఎవాల్వ్డ్. 1992 బ్రుంట్లాండ్ కమిషన్ రిపోర్ట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫస్ట్ టైం we heard about that. Check once what is sustainable development goal. Thank you.